What was that? Adi me. She's more money-minded, right? India? Hi, India? మీరేంటి మీరు రావట్లేదు యుఎస్ లో కాన్ఫరెన్స్ ఉంది మర్చిపోయారా US? She's controlling actually everything. US? Muthu Pandi in a rich version actually. I felt it like that. Lalita. Emma. బాగున్నావా అదే చాక్లెట్ దట్ టైం ఇంకా మర్చిపోలేదన్నమాట రావే పెళ్లి కూతురా ఎప్పుడమ్మా పెళ్లి వచ్చే శుక్రవారం అంటే ఇంకా 15 రోజులే ఉందన్నమాట నీ పెళ్లికి అవునయ్యా మీ ఇద్దరు తప్పకుండా రావాలి మేమిద్దరం 2 రోజులు ముందే ఉంటామా ఏంటి 2 రోజుల ముందా కుదరదు నేను దాన్ని ఇప్పుడే తీసుకెళ్తాను ఇప్పుడు కాకపోతే నీ పెళ్లికి నేను 2 రోజుల ముందు రావాలి ఏమో అవన్నీ నాకు తెలీదు నిన్ను అన్నయ్య నువ్వే చెప్పు నేను దాని పెళ్లికి ఎన్ని రోజుల ముందు రావాలి కనీసం 15 రోజుల ముందనే ఉండాలమ్మా కదా నా పెళ్లి కూడా 15 రోజులే ఉంది నేను నీ చెల్లెలే కదా ఇంతగా అడుగుతున్నాను పంపించు అన్నయ్య ప్లీజ్ అది కాదమ్మా దాన్ని వదిలి ఇన్ని రోజులు నేను ఎప్పుడు ఉండలేదు అది మాత్రం ఉండగలదా ఏంటి కానీ తప్పదు అన్నయ్య మా మంచి అన్నయ్య ప్లీజ్ 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 ఏమ్మా వెళ్తావా నువ్వు వద్దంటే వెళ్ళనన్నయ్య వెళ్దాం Oh, she's taking that. Jagrata amma. So she's going to that place. Oh, he's going to come there again. Yeah. They're friends moments actually. Childhood friends, no? Oh, they are doing all the childhood things. Wow. Who is that? Anyone is there? Like focusing him. Your ear is actually like because she looks so young, but he's very young. Hi, I'm Santosh. May I know your name, please? Stella. Oh, Corey. Oh, the beautiful name. Father. Yeah. Father. Mother. Nice casting actually, like him as son. Hey, it's a Prabhudeva thing. This the dance. Yeah, it's Prabhudeva. Choreography. Signature got it. Oh, it's not. He is also crazy actually. He's mad. Stuff is like that. He's very happy-going person actually. Oh! What is he carrying? The whole, the pot. The list. Full thing. What was that? I think I like this.
That scene was also. లండన్ లో కూరగాయల వాళ్ళు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడతారట నిజమేనా? ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యావరా. థ్యాంక్స్ రా. ఇక్కడ దోమలు ఉన్నాయా? ఎన్ని కావాలి? దోమలు లేవా? అంటే లండన్ ఇంకా డెవలప్ అవుతారా? వెళ్ళేటప్పుడు సూట్ కేసు నిండా పట్టుకెళ్తే కావాలే. Sensed. Rewinding. Slow motion. Catch up. ఎవరు రామాయి? లల్లి లల్లి Sunil is cute actually. All are cute in this movie. Actors and Nalini friend. Very playboy kind. US boy that time. Now he's That era. coming like a thief. నీకోసం లండన్ నుంచి వస్తే ఎయిర్పోర్ట్ కూడా రాలేదు. కనీసం ఫేస్ కూడా చూపించు. వావ్, ఇంత బాగున్నావంటే. ఇలా ఉన్నానని తెలిసి నేనే చేసుకున్నాను కదా. సరే, చిన్నప్పుడు చిలుపు పని చేసేవాడిని గుర్తుందా? పెళ్ళైతే మళ్ళీ ఛాన్స్ దొరకదు. చేసేనా? నేను లలితని కాదు. వై ఏంటి? నేను లలిత ఫ్రెండ్ ని. మరి ఇంటి దాకా కౌ గురించి మాట్లాడుతుంటే చెప్పరా? పట్టీలు. ఇట్స్ ఆల్ రైట్. ఈ వయసులో తప్పు చేయడం సహజం. సారీ చెప్పలేదు. ఐ అండర్స్టాండ్ రియల్లీ. ఐ అండర్స్టాండ్. సిరి సంతోష్. లల్లి, How are you? Yeah, I'm fine. సిరి. తెలుసు నీ ఫ్రెండ్ అందుకని లల్లి. ఏయ్, నాకు లెటర్ నచ్చవురా. ఒరే పనులు వచ్చాయి. వస్తున్నా. ఏయ్, పద. ఓకే. సంతోష్. బై ది వే, మీ పేరు? ఇప్పుడు అడిగినా చెప్పలేండి. నా పేరు సంతోష్. నేను లండన్ నుంచి వచ్చాను. జనరల్ గా ఫారెన్ నుంచి వచ్చిన ఇండియా కుర్రాళ్ళ గురించి మీరు ఏదేదో వింటుంటారు. అక్కడ ఫ్రీ లైఫ్ అలవాటు పడి ఇక్కడికి వచ్చి ఆడపిల్లల్ని మాటలో గుర్తుంది XYZ అవగానే వదిలేసి ఫ్లైట్ ఎక్కించేస్తారని. అవునా? నువ్వు వినేది నిజమే. నేను అలాంటి వాడిని. నాతో కాస్త జాగ్రత్తగా. అదంటే అంతలా పడ్డా మళ్ళీ ఆ కోత వచ్చిందేమో అనుకున్నా. ఏ కోతి? లండన్ నుంచి కోత వచ్చింది అది. ఓ ఆ అబ్బాయా? లండన్ లో పెరిగాడు కదా. లండన్ లో పెరిగితే అందరూ ఇలాగే ఉంటారా? అసలు అతని కాదు, అతని పెంచిన అమ్మ నాన్న వాళ్ళు కనబడి నిలబట్టి కొలికేస్తాను. మీరే చెప్పండి. నువ్వెవరిని అడుగుతున్నావో తెలుసా? కొత్తగా వచ్చిన ఆంటీని. ఆ కొత్తగా వచ్చిన ఆంటీ కొడుకే ఆ కోతి. See the expressions of both. షుగర్ తక్కువైంది. సూపర్. Oh my god. Like I say sugar and హలో, ఎవరండి? నన్ను జేపీ అంటారండి. నా కర్మగారి తమరి ఫ్రెండ్ బిజినెస్ పార్ట్నర్. పొద్దున్నే ఫోన్ చేసి సెకండ్ లేవురా బాబు. నన్ను పిలిచి ఆ పనులు ఈ పనులు అప్పగించాలో తెలియదా? playing there. Is he? This one. Oh my god. It's a craze. Completely crazy everyone. కిచెన్ నుంచి న్యూస్ వచ్చింది. నువ్వు నన్ను కోతి అన్నావంట. లేది లండన్ కోతి అన్నా. ఎందుకన్నా? సారీ, కొండ గుజ్జు అనాల్సింది. ఎవరు నన్ను పిలిచింది? He's gelling with him like anything. He's fully energetic, no? Oh, see how she's coming. Oh. Oh, more people are coming.
So it's our wedding. Just 15 days left. It's a complete celebration almost. He is completely on. India, full of oddies and panikinis, Dad. Colorful. Yeah. Okay, Dad. You take care of yourself. I'll call you later, okay? Bye. నువ్వు రూమ్ ఏం చేస్తున్నావు? ఇది నీ రూమ్ కాదు, వెళ్ళు. సారీ, చూసుకోకుండా నీ రూమ్ లో పెట్టేశాను. అవును, నువ్వేం చూడలేదు కదా? No, nothing. Just go. Good. Okay. Hey, nice horse. నన్ను టచ్ చేయొద్దు, నేను ఊరుకోను. So that's your favorite, right? Brother. ఇది మా అన్నయ్య ఇచ్చింది, ప్లీజ్. మీ అన్నయ్య ఇచ్చిందా? వెళ్ళు. నాదో డౌట్, నేను ఇలా రోజు టీస్ చేస్తున్నాను. ఇదే ఇంకో అమ్మాయి అయితే నాది కొట్టేది, కానీ నువ్వేం చేయట్లేదంటే సంథింగ్. That basic only something. నీకు డబల్ లేదా? I never expected someone will fall for me. Oh my God. ఫోన్ చేస్తాడు, మాట్లాడు. చెప్పు. అనుకున్నాడు ఆపిల్ పండులో ఉన్నాడు కదా, ఏం చెప్పరా? మా అమ్మాయి ఎవరు సీబెట్టు Oh. నీళ్లు తనే వరకు స్ట్రాంగ్ అయిపోతాయి. నేను నీళ్లు తగ్గినా మా చెల్లాయి నిప్పులు తగ్గుతుంది. సర్లే, ఆ నిప్పులు నేను ఎలాగో చల్లారి చేస్తాననుకో. ఇదిగో మీ అమ్మాయితో మా సంతోషం మంచి చేసుకోవాలి. మా అమ్మాయి మంచి ఏంటి ఏదైనా Oh. She need only signal. That's what they told. Where is the rose kept it? సంతోష్, అదేంటి చెవులో పెట్టుకున్నావు? ఒక చోట ఖాళీగా ఉంది. అవును, ఎవరికి ఈమెయిల్ పంపుతున్నావు? మా డాడీకి. నీ డాడీ అంటే నీకు అంత ఇష్టమా? మీ డాడీ అంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? హల్వా అంటే ఇష్టం. హల్వా అంటే నాకు ఇష్టం. ఏం చెబుతున్నారు? హల్వా నీకెందుకు ఇష్టమా? నేను చేస్తానుగా. అక్కర్లేదు, మీ పని మీరు చూసుకోండి. వెరీ షుగర్. థ్యాంక్ యూ. ఎవరి కోసం? నాకు ఇష్టమైన వాడి కోసం. Idiot. నీకెలా తెలుసు? Oh, she has taken something else. Salt. అది ఉప్పే. తెస్తుంది. మీ పని మీరు చూసుకోండి. Everybody is enjoying their backside. మామిడి పెట్టనా? మీ పని మీరు చూసుకోండి. సంతోష్, నీకు ఇష్టం అని చెప్పావా, అందుకే చేశాను. దీంట్లో మిల్క్, షుగర్, క్యాషూ నట్స్, కిస్మిస్ తో పాటు ఈ మిస్ కిస్లెట్ కూడా కలిపాను. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ రుచులు జాడ వేరయ్య పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినరా రామ వెనకరా రామ
What happened? He told no. జేపీ అంకుల్ విన్నావా? మా అమ్మాయి చేసినట్టుంది. అంకుల్ ఫస్ట్ మీరు తినండి. వదిలేయా వదిలు. అంకుల్ పెద్దవాళ్ళు నాకు ఎంత మర్యాద ఎంత గౌరవం. How sweet. బాగుందా డాడీ? ఛత్రపతి వేసింది. అంతా నువ్వే తింటావేంటి? సంతోషం పెట్టు. ఇది అంత సంతోషకి నీకేనా? నాకు కూడా కొంచెం పెట్టరా బాబు. అబ్బో జీడిపప్పు కిస్మిస్ ఫ్రెండ్షిప్ అంటే నీదే బిజినెస్ లోనే కాదు హృదయంలో కూడా. ఉప్పులో కొంచెం అలవాటు తగ్గినట్టుందే. నీ మొహం వాడిపోయినట్టే దాంట్లో ఏమైంది డాడీ? అప్పుడు వంటలు వాడేసి వేరే వంట చూడమ్మా. డాలీ అలవాటు చేయడం నీ వల్ల కాదు. నా వల్ల కాకపోతే ఇంకెవరు చేస్తారు? నేనే అది నేనే పెళ్ళికొచ్చిన పిల్ల సిరి నేనే. ఆ చీర ఉతికింది నేనే, ఈ జాకెట్ ఉతికింది నేనే, సిరి నేనే. ఇదేంటి తోకలేని లండన్ కొట్టి వచ్చింది? లల్లీ నీ పని చెప్తా. He's feeling like that. నన్ను ఏడిపిస్తావా? గడ్డిలాగా జుట్టేసుకుని నిన్ను. That imagination. Yeah. పేరులో నాకు నచ్చని ఒకే ఒక్క పేరు సంతోష్ అన్న తోడు. అది నేనే. Escape. సంతోష్ ఇక్కడికి వచ్చాడా? తెలీదు. అక్కడ మాత్రం లేడు. అక్కడ మాత్రం లేదు. ఇక్కడున్నావా? కాదు ఇక్కడ చిలిపి. సాయంత్రం మా ఫ్రెండ్స్ వస్తున్నారు. బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇది నీలి, ఇది అనిత, ఇది సరిత, ఇది అబిత, అది ఇందు. ఇది చొక్కా, స్లిప్పర్, ఇది తొక్క. తీసుకోండి. ఇటు సంతోష్కి నేను ఇస్తా. ఏ ఎక్కడికి? ఇప్పుడు చూసిన ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. సో స్వీట్. థ్యాంక్ యూ. స్వీట్ నేను చేయలేదుగా. అందుకే ట్యాక్స్ చెప్పాడు. తీసుకోండి. అవును ఏం చెప్తున్నాను? సంతోష్ వాళ్ళ డాడీ లండన్ లో టాప్ 500 మిలియనీర్స్ లో ఒకరు. ఒక పెద్ద మ్యాన్షన్, 100 ఎకరాల ఎస్టేట్, 4 బెంజ్ కార్లు, సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక చార్టెడ్ ఫ్లైట్ కూడా ఉంది. వస్తే నీకేమైనా తక్కువ ఉందా? యా అఫ్ కోర్స్. మా డాడీ కూడా 100 కోట్లు ఉన్నాయనుకో. కోట్లేనా? బ్యాంక్ లేవా? అవును ఏం చెప్తున్నాను? సంతోష్ కోటీశ్వరుడు, నేను కోటీశ్వరాలే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోటీశ్వర్లే. వాట్ అబౌట్ యూ? నేను కోటీశ్వరాల్ని. అవునా? ఎంతుందేంటి? మా ఊళ్ళో చిన్న ఇల్లు, 10 ఎకరాల పొలం, 4 ఎడ్లు, 10 ఆవులు, 40 కోళ్లున్నాయి. ఇవన్నిటిని మించి నన్ను ప్రేమగా చూసుకునే మా అన్నయ్య ఉన్నాడు. అదే నాకు కోట్ల ఆస్తి. Oh. The different way. He's impressed actually. సంతోష్ ఏంటలా చూస్తున్నావు? ఆ అమ్మాయి సిరి నాకు రోజు రోజుకి కొత్తగా కనిపిస్తుంది. Why? She's something. I don't like this. Oh. Stop it here. Yeah. Not feeling to stop it actually. I supposed to stop before itself. Yeah, the movie is going with so much that engagement factors there, like to keep the audience in that level. And yeah, it's very cute movie. And I feel recently there was not this kind of movie we watched actually. Like like we were getting continuously like laughing and in a very good mood. And it's all that nostalgic kind of things as
are bringing back that memories, and also it's very very cute movie just going, and especially a very nice start. Yeah. The starting was awesome because it started with that very emotionally connecting, not like crying kind of, but it is But very emotional. emotionally touchy start, and like how we used to watch actually in Malayalam also, Malayalam, like all at the- that all era the movies, movies, yeah. like the beginning would be a little, they will be narrating the Yeah, story. yeah, yeah. So that would be almost a soul of the movie. Actually, that will connect with the people. Yes. There itself, we will into the movie. So Huh. then we can watch easily, no? Because we Yes, are already yes. maybe we will be, we also will be a character of that movie. So this is actually a perfect feel-good movie, and that romantic comedy, that all the elements actually, like, which is getting, and that very happy mode which is going. But already so many emotional areas and some complicated areas already shown in this movie in the beginning itself, because his mom is a little dangerous. Yeah. But Father his is fine. dad is very cool. But here, again, in her side is like brother is very much having love towards her, because he almost taken care of her like as a mother. Right. Yeah. Almost. And that was starting. They have shown completely what is the love between, and that too, she's also having like that scene, because that gift is there, no, the horse. She's very much caring with that. Keeping it very near Wow. kind. And Actually, what I felt like how Prabhudeva will dance in movies, no, like very energetic, very flawless, like that we'll feel, no. Same vibe is there in this movie. Actually, everyone is having energy. yes. No, that energy is there with all the actors, and we are seeing in a different avatar in all actors, because Siddharth we have not seen, like, because we have not watched too much of movies of Siddharth, but here we are seeing a complete energetic boy, and here Trisha we have already seen this, but here again more energy is there with her. Yes. And again that friend also, and that uncle guy, who and all is coming in this movie, they are all are energetic, and we all feel are very much actually relevant pleasant and also. to this movie, and it's all moments in this movie, like, and that's the reason might be we are not able to stop this movie at any some point of a place. Yeah. Like it is like feels like to continue watch. I feel you guys also would be enjoying along with us Yeah. while watching, and this kind of movies is like exactly a one-time watchable, not one time, what to say, like, we can, Repeatedly one stretch we can, the whole movie we can complete it. We don't need to like put it like part by part, because Yeah. then only we get that mode and that enjoyment more, because there would be definitely some areas this happiness would take a different track. Yeah. Actually, what I felt it, all the actors are performing well till now, because we have already reacted the first 1 or 2 scenes, but there itself we are getting complete performances, and Sunil Ganu is the plus point of this movie, because if he is coming, there itself we are getting that laugh. And he is also like, Siddharth. Siddharth. Yeah. He is very cute. The same how cuteness Trisha is in this movie. The same cuteness he is also actually. Yeah. And that and again, musical part, score is very much important, because there, starting shown in a very melodious and that emotional connect, later on friendship moment, then his vibe also showing how it is, that dance moment they have shown, Siddharth. Yes. So that all is coming with the musical also. How the perspective Yeah. we were having of a foreign guy, like NRI boys, Yeah, right? yeah. The same like vibe they have shown here, because that's the way we used to think, right? The people would be coming from out of India, like they'll be behave like that. So that era that we had a thought process, they'll be like a playboy, Yeah. because there will be so much of freedom. But here, at that time, like here in India, like we know that how all the situation was not so very open, like how now is there actually. So we all used to have a perspective of a person who comes from abroad. We never used to trust or believe them so much, and especially boys and all. That's what exactly have shown. It's also taking back to that year, and so nice. That is what, nothing else to talk. And especially that movement, and all you were talking about Prabhudeva's vibe, we can feel it, even though we have not seen Prabhudeva in this movie, but still we can feel That it. aura is there. The steps are really unique, right? Especially when he would be doing any movies, there would be like with the step itself we can find out, his presence Somewhere. somewhere is there, that kind. So we'll see another video.